మనసు మాట విన్నదు సీరియల్ రాబోయే ఎపిసోడ్స్ ని మిస్ కాకుండా చూడడానికి తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు ఫ్లేమ్ క్షణ క్షణం ఆనంద వీక్షణ. మనసు మాట వినదు 4వ ఎపిసోడ్ కథలోకి వెళ్తే ఆనందంగా శరణ్య తండ్రి పుట్టినరోజు వేడుక జరిపిస్తూ ఉంటుంది. ఊరి వారందరూ అక్కడికి సమావేశం అవుతారు. మాటల మధ్యలో ఊరివారు భాస్కర్ వలన వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి శరణ్యతో చెబుతారు. కానీ జరిగిన విషయాలను తన తండ్రితో చెప్పొద్దని శరణ్య వాళ్ళని ప్రాధేయపడుతుంది. ఊరి వాళ్ళ దగ్గర మాట తీసుకుంటుంది. ఇంతలో వేలురాజు అక్కడికి వస్తాడు. శరణ్య చేస్తున్న ఆర్భాటాలను చూసి ఇది నాకేమైనా చివరి పుట్టినరోజా అని అడుగుతాడు. ఆ మాట విన్న శరణ్య బాధపడుతున్న శరణ్యను నవ్వించడానికి వేలురాజు గుంజీలు తీస్తాడు. శరణ్యను తిరిగి నవ్విస్తాడు. శరణ్య విఆర్ఎస్ ఎప్పుడు వస్తుందని తన తండ్రిని ప్రశ్నిస్తుంది. తొందరలోనే వస్తుందని చెబుతాడు వేలురాజు. ఎలాగైనా భాస్కర్కి ఓ ముగింపు పలకాలని తనలో తాను దృఢంగా నిర్ణయించుకుంటాడు వేలురాజు. పుట్టినరోజు వేడుక జరుగుతుండగా వేలురాజుకి ఓ ఫోన్ కాల్ వస్తుంది. భాస్కర్ గొంతు మార్చి భాస్కర్ వలన తనకు ప్రమాదం ఉందని రక్షించమంటూ వేలురాజుని అడుగుతాడు. వేడుక పూర్తి కాకుండానే అక్కడి నుండి నిష్క్రమించబోతాడు వేలురాజు. మీరు వచ్చే వరకు ఎదురు చూస్తానంటూ శరణ్య తండ్రిని సాగనంపుతుంది. వేలురాజు వెళ్ళిపోగానే గోడ దూకి ఇంట్లోకి ప్రవేశిస్తాడు భాస్కర్. శరణ్య గదిలోకి ప్రవేశిస్తాడు. శరణ్య భయంతో వణికిపోతుంది. ఫేక్ కాల్ అని గ్రహించిన వేలురాజు శరణ్యకి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో ఇంటికి బయలుదేరుతాడు వేలురాజు. శరణ్య వద్దకు వెళ్తాడు భాస్కర్. అడ్డగించిన భానుమతిని ఓ గదిలో బంధిస్తారు. శరణ్య చేతులు కట్టిపడేసి తనకి ఐ లవ్ యూ చెప్పమని కోరుతాడు భాస్కర్. తనను వదిలేయమంటూ తన కళ్ళకి దూరంగా వెళ్ళిపోతానంటుంది శరణ్య. తనని బలవంతంగా పెళ్లి చేసుకుంటానంటూ తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు భాస్కర్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.